తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో భూముల వేలం అంటే ప్రతి ఒక్కరి దృష్టి అక్కడికే మల్లుతుంది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు పోటీగా భాగ్యనగరంలో భూముల ధరలు వరుసగా ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి. గతంలో కోకాపేట్ భూముల వేలం తెలంగాణ చరిత్రలో రికార్డే. ఎకరం ధర 100 కోట్ల రూపాయలకు పైగా పలికి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు కోకాపేట్ రికార్డులను దాటి కొత్త చరిత్ర సృష్టించే వీలున్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల వేలానికి సిద్ధమవుతుంది. హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రాధాన్య ప్రాంతాల్లోని భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మొత్తం 66 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ TGIAC ద్వారా అమ్మకానికి సిద్ధం చేస్తుంది. ఇందులో 17 ఫ్లాట్లను వేలం వేయనున్నారు. అందులో 4 ఫ్లాట్లు రాయదుర్గంలో, మిగతా 13 ఫ్లాట్లు ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ విడుదల చేసిన TGIAC టెండర్లు దాఖలకు ఆగస్టు 8 వరకు గడువు ఇచ్చింది. ఆగస్టు 12న టెండర్ అవార్డులు ప్రకటించనున్నారు. రాయదుర్గంలోని 15A/2 ఫ్లాట్ కి గరిష్టంగా 71.60 కోట్ల మార్కెట్ ధరగా TGIAC ప్రకటించింది. కనీస ధర 50.10 కోట్లు. అలాగే అదే ప్రాంతంలో ఉన్న మరో ఫ్లాట్ 19కి 66.30 కోట్ల మార్కెట్ విలువగా ఉందంట. ఇక్కడ 11 ఎకరాల భూమి వేలం వేయనున్నారు. అయితే నిజమైన హైలైట్ ఏంటంటే రాయదుర్గంలోని 14A/1 మరియు 14B/1 ఫ్లాట్ల ధర చదరపు గజానికి 2,16,405 అంటే ఏకంగా ఎకరం ధర 104 కోట్లకు చేరనుంది. ఇది కోకాపేట్ రికార్డును మించబోతుందన్నమాట. ఈ 2 ఫ్లాట్ల కనీస ధరను 1,51,484గా నిర్ణయించగా, అంటే ఎకరానికి 73.32 కోట్లు. ఇక ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న 13 ఫ్లాట్లను కూడా వేలం వేయనున్నారు. ఇక్కడ ధరలు ఫ్లాట్ ను బట్టి 18 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉన్నాయి. ఈ వేలం ద్వారా ఏ ప్రాంతం రికార్డు బ్రేక్ చేస్తుందో చూడాలి. కానీ ఇప్పటి మార్కెట్ ట్రెండ్ చూస్తే రాయదుర్గం పేరు మరోసారి వార్తల్లో నిలవడం ఖాయం. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.